హలో, వెల్కమ్ టు బ్యాంగిల్ స్టోరీ. శ్రావణ మాసం వస్తుంది కదండి. శ్రావణ మాసం అంటేనే మన ఆడవాళ్ళకి బోల్డ్ పని ఉంటుంది. దాంట్లో మనం ఫస్ట్ చేసే పని ఇల్లు క్లీన్ చేసుకుంటాం. దాని తర్వాత పూజ గది స్పెషల్గా క్లీన్ చేసుకుంటాం కదండి. అందుకే ఈ శ్రావణ మాసం నా ఐడియాస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఆడవాళ్ళు రోజు దీపారాధన చేసేవారికి ముందు పూజ గది శుభ్రం చేసుకుంటే శ్రావణ మాసం అంతా ప్రతిరోజు దీపారాధన చేసుకోవచ్చండి. ఇప్పుడు ఏ రోజుల్లో చేసుకోవచ్చు అనేది మనం చూద్దామండి. యూజువల్లీ సండే సెలవు కదండి. దాని తర్వాత శుక్రవారం శనివారం ఉదయమే పూజ చేసుకుంటాం కాబట్టి మిగిలిన రోజులు సోమ బుధ గురు. బుధవారం బుధుని రోజు అని, సోమవారం చంద్రుని రోజు అని, ఆ రోజుల్లో చేస్తే కొంచెం సాత్వికంగా వెళ్ళొచ్చని ఆ రోజులు చెప్తారండి. నెక్స్ట్ క్లీనింగ్ ప్రాసెస్ చూద్దామండి. కొంచెం నీళ్లు తీసుకొని దాంట్లో ఉప్పు, పసుపు, కొంచెం రోజ్ వాటర్, కర్పూరం వేసి ఆ నీళ్ళతో పూజ గది క్లీన్ చేసుకుంటే శుభ్రంగా ఉంటుందండి. మళ్ళీ వరలక్ష్మి పూజ ముందు వరకు పేపర్స్ మార్చుకుంటే సరిపోతుంది. అలాగే మీ ఇంట్లో ఏదైనా లిజర్డ్స్, కాక్రోచెస్ ఉంటే ఉప్పు పసుపుతో వెళ్ళిపోతాయి. అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోతుంది. ఈ శ్రావణ మాసంలో అందరికీ లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలని సెలవు తీసుకుంటూ నమస్తే అండి.